పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, మాకు ఎట్టి ఆధిక్యత లేదు, కానీ కేవలము నీ కృపను బట్టి ప్రభువా మమ్మను కనికరించి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైనటువంటి తీర్మానాలతోటి నూతనముగా మా ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటూ ప్రభువా నూతన సౌభాగ్యవంతులముగా నీ సన్నిధిలో ముందుకు సాగగలిగినట్లు మీరు నడిపించండి. నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉండగా నీ స్వరాన్ని వినిపింపచేయండి. మాతో మాట్లాడమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతనపరచుచున్నావు. చూడండి, దేవుడు సర్వ సృష్టిని ఏ విధముగా నూతనపరుస్తున్నాడు. అట్లు నీవు భూతములను నూతనపరచుచున్నావు. పంచభూతాలు అంటాం కదా, వాటిని నూతనపరిచే విధానం ఎలాగా ఉన్నది, దేవుడు ఎలా నూతనపరుస్తున్నాడంటే ఆయన ఊపిరి విడువగా అవి సృజించబడుతున్నాయి, అట్లు అవి నూతనపరచబడుతున్నాయి అంటున్నాడు. అవి సృజించబడుతున్నాయి, కొత్తగా నిర్మించబడుతున్నాయి దేవుని యొక్క నోటి ఊపిరి ద్వారా. ఆ సృజించబడమే నూతనపరచబడడం అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతా ఉన్నాం. దేవుని పోలిక మనలో సృజించబడకపోతే మనం నూతనపరచబడినట్లు కాదు. ఒక్కరోజు మరుసటి రోజుకి ఎలాగ క్యాలెండర్ తిరిగిపోద్దో అలా తిరిగిపోయినట్టే, అంతకుమించి తేడా ఏమి ఉండదు. కాబట్టి దేవుని నోటి ఊపిరి మనలో క్రియ చేయకపోతే మనం నూతనపరచబడిన వారము కాలేము. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు నా మాట వినండి చాలు. నా మాట విని కుడి ఎడమలకు తొలగకుండా లోబడి నేను చెప్పినట్లుగా కనుక నడుచుకుంటే ఎలా మిమ్మల్ని ఆశీర్వదిస్తానో ఒకసారి వినండి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే మనలను చూడండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 13వ వచనం. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. చూడండి, ఎంత ప్లాన్ చేశాడంటే దేవుడు. చూడండి ఎట్లాగా దేవుడు మన కొరకు ప్లాన్ చేశాడు అంటే, పశువులకేమో గడ్డి, మనకేమో కూర మొక్కలు, ఫలితంగా ఆహారం, అంతేకాదు హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం, ముఖానికి మెరుగునిచ్చే తైలం. చూసారా, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా దేవుడే తయారు చేస్తాడంట మన కోసం. ఎప్పుడైనా మనం అసలు ఆలోచించాము ఆ విషయం?
ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి ఈ పరమ తండ్రి మన నిమిత్తమై. మనం చేయాల్సింది ఏంటి మరి? మన కొరకు ఆయన కొండల నుండి జలధారలను రప్పిస్తాడట. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. ఇట్లా జలధారలను ఇస్తున్నాడు, భూమిని ఫలంతో నింపుతున్నాడు, మన పశువులకు గడ్డిని ఇస్తున్నాడు, మనకు కూర మొక్కలన్నింటినీ ఇస్తున్నాడు, మనము తృప్తి పొంది తర్వాత సంతోషించున్నట్లుగా ద్రాక్షారసం ఇస్తున్నాడట. అంతేకాదు ముఖం మాడిపోకుండా మళ్ళా తైలాన్ని కూడా ఇస్తున్నాడట. ఇలా ఆయన నూతన పరచడానికి సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. తర్వాత 21వ వచనం చూద్దాం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. దేవుడు మానవుల కొరకు ఇంత చేస్తూ ఉంటుంటే ఇక్కడ 2 జంతువులను చూపిస్తూ ఒక భిన్నమైనటువంటి విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటా ఉన్నాడు. మనుష్యుల కొరకు సమస్తాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. తను ప్రేమించే నరుల కోసం, ఆ నరునికి ఉండినటువంటి పశువుల కోసం కూడా గడ్డిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ పశువులు తినడానికి సింహాలు కాచుకొని ఉన్నాయి. అక్కడ అంటున్నాడు, దేవుని చేతిలో నుండి తీసుకోవాలని చూస్తున్నాయి సింహాలు అంటున్నాడు. చూడండి, అక్కడ సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నాయంట సింహాలు? దేవుని చేతిలో నుండి తీసుకోవాలని చూస్తున్నాయట సింహాలు. చూడండి, దేవుడు మనలను ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పొందించి ఫలభరితమైనటువంటి పాత్రలుగా చేయాలని మన విషయమే ప్రణాళిక వేసుకొని అందు నిమిత్తం సృష్టి అంతటిని ఆజ్ఞాపించి నడిపిస్తూ ఉండినప్పుడు, దేవుని ఆజ్ఞను అనుసరించి మనం నడుస్తున్నప్పుడు చూడండి, అపవాది అనేవాడు ఊరక ఉండడు. వాడు దేవుని చేతిలో నుండి కూడా తీసుకోవాలని చూస్తాడు. అయితే దేవుడు ఊరికే వదిలేసేయడు. ఏమంటున్నాడో చూడండి. ఎలాగ మనం అపవాదిని జయించగలం, అపవాది యొక్క దాడులను ఎలాగ జయించగలమంటే చూడండి, సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకుంటాయి. అంటే అపవాది తన యొక్క వేటను ఎప్పుడు ముగించగలుగుతాడు? సూర్యుడు ఉదయించినప్పుడు. వేటాట ఎప్పుడు మానుకుంటాడు? సూర్యుడు ఉదయించినప్పుడు. అదే దానికి సాదృశ్యంగానే చెప్తా ఉన్నాడు అక్కడ. ఆ సింహపు పిల్లలు గర్జిస్తూ వేటాడాలని చూస్తూ ఉన్నాయి, దేవుని చేతిలో నుండి తమ ఆహారం లాక్కోవాలని చూస్తూ ఉన్నాయి. అయితే సూర్యుడు ఉదయించగానే అవి పోయి సైలెంట్ పోయి గుహల్లో పడుకుంటున్నాయి అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నీతి సూర్యుడు మన మీద ప్రకాశింపచేస్తాడో, నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడో, అపవాది మనలను ఏమీ చేయలేట. నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలి? సింహాలను ఒక జంతువును చూపించాడు ఇక్కడ. ఏం చేసిన దేవుని యొక్క చేతిలో నుండి లాక్కోవాలని చూస్తూ ఉన్నాయి. ఇంకొక జంతువును కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. చూద్దాం. 27వ వచనం, 26, 27 వచనాలు చూద్దాం. అందులో ఓడలు నడుచుచున్నవి. 25 నుంచి చదువుదాం, మనకు అర్థమవుతుంది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి.
దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. జలచరాలు ఎలా వెయిట్ చేస్తున్నాయి? దేవుని యొక్క దయ కొరకు కనిపెడుతున్నాయి. ఆయన ఎప్పుడు మాకు ఆహారం ఇస్తాడా అని దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అదే సింహాలు ఎట్ట ఎదురు చూస్తున్నాయి? దేవుని చేతిలో నుంచైనా లాక్కోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుని చేతిలోంచి లాక్కునే వాళ్ళలాగా తయారవుతారా? దేవుని దయ కొరకు ఎదురు చూసే వాళ్ళలాగా తయారవుతారా? మీరు రాత్రి తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నూతన సంవత్సరం నూతన తీర్మానాలు చేసి ఉంటారు కొంతమంది. చూడండి, మనము దేవుని దయ కొరకు కనిపెట్టే వారిగా ఉంటే, చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. చూడండి, సింహాలేమో దేవుని చేతిలో నుండి లాక్కోవాలని చూస్తుంటే ఏం చేస్తుంది? దేవుడు పెట్టిన వాటిని కూర్చుకుంటున్నాయంట. ఎలాగైతే ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు ప్రతివాడు తన అవసరం కొలది వాడు ఏం చేసుకోవాలి? పోయి సమకూర్చుకోవాలి, పోగు చేసుకొని సమకూర్చుకోవాలి. చూసారా ఆ పోలిక? జలచరములు దేవుని దయ కొరకు ఎదురు చూసేటటువంటివి, దేవుడు వాటి కొరకు పెట్టునది అవి కూర్చుకొనును, అవి నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. దేవుడు ఎప్పుడు గుప్పిలి విప్పుతాడా? ఎప్పుడు తిందామా? ఎప్పుడు ఆయన మన పట్ల దయ చూపిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాయట. వాటికి ఎందుకు అంత గొప్ప ఆధిక్యత వచ్చిందో తెలుసా? వాటి యొక్క తీవ్రత ఏంటో తెలుసా? వాటి యొక్క కోరిక ఏంటో తెలుసా? చూడండి, నీవు ముఖమును మరుగు చేసి కొనగా అవి కలతపడును. దేవుడంట ముఖం మరుగు చేసుకుంటే అవంట కలత చెందిపోతాయట, కలవరపడిపోతాయట. ఎందుకంటే ఆయన దయ మీదనే కదా నాకు ఆహారము, ఆయన గుప్పిలి విప్పినప్పుడే కదా నాకు ఆహారము, ఆయన దయను బట్టే కదా నేను చెలిస్తూ ఉన్నాను, నేను బ్రతుకుతూ ఉన్నాను. ఆయన ముఖం మరుగు చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? దేవుని దయకు మనం పాత్రలం కావాలంటే మనలో కూడా అటువంటి ఆకాంక్ష ఉండాలి. ఎంతకాలమైంది ప్రభువా నీ ముఖాన్ని నువ్వు నాకు మరుగు చేసుకోవద్దయ్యా, నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరకుండా మేఘాలతో నువ్వు కప్పుకోవద్దయ్యా. ఎంతకాలమైంది ప్రార్థన చేసి? దేవుడు తన ముఖాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడా? నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ప్రతిదినం ప్రతి ఉదయమున అవి ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాయట. ప్రతిదినం ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన గుప్పిలి కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉంటాయి. చూడండి, ఆయన ముఖం మరుగు చేసుకోగానే కలత, కలవరం. దేవుడు మనల నుండి ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకొని మనకు కనబడకుండా దూరముగా ఉంటున్నాడన్న విషయాన్ని గ్రహించలేనటువంటి అంధకారంలో మనం ఉన్నామేమో ఇంతకాలం. ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయవా. నీతి సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలాగైతే తొలగిపోతుందో, అపవాది గర్జించు సింహం వలె అప్పటిదాకా వేటాడిన వాడు తిరిగి వెళ్ళి తన గుహలో ఎలాగా విశ్రమిస్తాడని చెప్తా ఉన్నావో, ఇదిగో అంధకారంలో నేను బ్రతుకుతా ఉన్నాను, నా మీద నీ వెలుగు ప్రకాశింపచేయి, నేను నీ దయ కొరకు కనిపెట్టేవానిగా చేయి, నీ గుప్పిలి కొరకు ఎదురు చూసేవానిగా చేయి. నీ ముఖాన్ని మరుగు చేసుకుంటే మాత్రం నాలో కలవరం, నాకు కలత. ఎందుకంటే నీ యొక్క వెలుగును పొందియే మేము చూచుచున్నాము అంటాడు భక్తుడు, అపోస్తలుడు. నేను చూడాలి అంటే నా మీద నీ వెలుగు ప్రకాశించాలి. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కొంచెం అవగాహన ఉంటుంది.
మనం ఒక వస్తువును చూస్తున్నామంటే ఏం జరుగుతుందో తెలుసా? మన చూపు పోయి దాని మీద పడటం కాదు. సూర్యుని వెలుగు వెళ్ళి ఆ వస్తువు మీద పడి అదే వెలుగు మన కంటిలోకి రిఫ్లెక్ట్ అయితే ఆ వస్తువు మన కంటిలో కనబడినట్టు. చదువుకున్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? సూర్యుని వెలుగు వస్తువు మీద పడాలి, ఆ వస్తువు మీద పడ్డ అదే వెలుగు మన కంటిలోనికి ప్రతిబింబించాలి, అప్పుడు మన కంటిలో ఆ వస్తువు పడుతుంది. సూర్యుని వెలుగు ఆ వస్తువు మీద పడకపోయినా, ఆ పడ్డ వెలుగు మరలా తిరిగి రిఫ్లెక్ట్ అయి మన కంటిలో పడకపోయినా ఆ వస్తువు మనకు కనబడదు, చీకటిలోనే ఉంటుంది. నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగెను, నీ సన్నిధిలో నే చేరగానే నా జీవితమే తరించెను, ఫలించును. దేవుని యొక్క ముఖకాంతి మన మీద పడినప్పుడు మన హృదయంలోని చీకటి కనబడాలి, మన హృదయంలో దాగి ఉండినటువంటి అంధకారం బయటపడాలి. అది వెలుగు ప్రకాశించడం అంటే. దేవుని యొక్క నీతి వెలుగు నీ హృదయం మీద ప్రకాశిస్తూ ఉన్నదా? నీ హృదయంలోని అంధకారాన్ని దేవునికి చూపిస్తా ఉన్నాడా? వెలుగులోనికి తీసుకొని రా, నా హృదయంలో ఉండిన చీకటిని తొలగించు అని దేవుని వైపు తిరిగి నువ్వు మొర్ర పెట్టకపోతే దేవుడు తన వెలుగు నీ మీద ప్రకాశింపచేయడు. చీకటిలోనున్న వ్యక్తిగా మిగిలిపోతావు. ఫలితం ఏంటి? ఆయన దయకు పాత్రులం కాలేము, ఆయన గుప్పినికి పాత్రులం కాలేము, ఆయన కనికరానికి పాత్రులం కాలేము. ఆయన అనుగ్రహించినటువంటి ఉత్తమమైనటువంటి జీవితం, స్వేచ్ఛాపరమైనటువంటి జీవితం, భూమి తన ఆహారాన్ని మొలిపిస్తుంది మన కొరకు, మన పశువుల కొరకు భూమి గడ్డిని మొలిపిస్తుంది. మనం తృప్తి పడినట్లుగా దేవుడు భూమి నుండి ఆహారాన్ని ఇస్తాడు, తృప్తి పడినట్లుగా ద్రాక్షారసాన్ని ఇస్తాడు, ముఖం మాడిపోకుండా తైలాన్ని కూడా ఇస్తాడు. ఇదంతా ఎప్పుడు పోగొట్టుకుంటాం? ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును మనము కోరుకొనమో. ఆ జలచరాల వలె, మకరం వలె నీ ముఖాన్ని మరుగు చేసుకుంటే మా కలతయ్యా, నా హృదయంలో కలత. ఎంతకాలమైంది దేవుడు నీతో మాట్లాడి? జస్ట్ నిన్ననే మాట్లాడింది 2024లో. ఇదెంత? 2025. ఈ సంవత్సరానికి కూడా మాట్లాడాలి. కొంతమందితో సంవత్సరాలైంది దేవుని స్వరం విని, దేవుని మాట విని, దేవుని స్వరంతో హృదయాన్ని హెచ్చరించి, మనస్సాక్షిని ప్రశ్నించి కొన్ని సంవత్సరాలైంది. కలతే లేదు, చింతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాట పాడేశాం. చింతలేదిక యేసు బొట్టెను వింతగాను. ఇంకెందుకు చింత? ఎందుకన్నా? యేసయ్య పుట్టేశాడుగా. నీ హృదయంలో పుట్టడానికి లేదే, నీ హృదయంలో చీకటి ఉన్నది. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. వెలుగునకు చీకటితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో పాలెక్కడిది? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? విశ్వాసమునకు అవిశ్వాసమునకు పాలెక్కడిది? ఎక్కడుంది నీ విశ్వాసం? వెలుగులో నడిపిస్తూ ఉన్నదా? ఎంతకాలమైంది దేవుని యొక్క వెలుగును చూచి, దేవుని యొక్క ముఖాన్ని చూచి, దేవుని యొక్క స్వరాన్ని విని? సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. నువ్వెక్కడున్నావు? నీ ఆత్మీయ స్థితి ఎక్కడున్నది? ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటే వాటిలో కలత. ఎందుకంటే మా ఆహారం ఆయన గుప్పిల నుంచి వచ్చేది, మేము బ్రతికేది ఆయన దయ మీద. అయ్యో, సముద్రంలో ఉండినటువంటి జలచరాలలా అంటున్నాయే,
నీ కొరకు సముద్రాన్ని, భూమిని, ఆకాశాన్ని, గాలిని నిర్మించిన ఆ సృష్టికర్త విషయంలో నీకెందుకు ఉండదా చింత? నీకెందుకు ఉండదా ప్రేమ? అక్కడ అంటున్నాడు, ఇట్లా నువ్వు భూతములను నిర్మించుచు నూతన పరుచుచున్నావు. నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతన పరచుచున్నావు. అక్కడ అంటున్నాడు, నూతన పరుస్తున్నావయ్యా. ఇట్లా ఎలాగ నూతన పరుస్తున్నావు? ప్రతి ఉదయమున వాటికి తన ముఖమును చూపించడం ద్వారా, ప్రతి ఉదయమున తన వెలుగును వాటి మీద ప్రకాశింప చేయడం ద్వారా, ప్రతి ఉదయమున తన గుప్పిలిని వాటి ఎదుట విప్పడం ద్వారా, ప్రతి ఉదయమున ఊపిరి తీసుకొనగలిగినట్లు వాటి మీద దయ చూపించడం ద్వారా వాటిని నూతన పరుస్తున్నాడు. మరి నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయి ఎంతకాలమైంది? నీ ఆత్మీయ జీవితం సమాధి చేయబడి ఎంతకాలమైంది? సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. అందుకే భక్తుడు అంటాడు హబక్కూకు, అయ్యా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యం నూతనపరచబడ్డం లేదే. నాకు భయం వేస్తుందయ్యా. మనం ఎప్పుడు చేస్తాం అటువంటి ప్రార్థన? అట్టి ప్రార్థన చేసేవారమైతే దేవుడు మనల్ని, ఇదిగో మన కిందాక మనం చూసినట్లుగా ఆయన గడ్డిని, పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను మొలిపిస్తూ ఉంటాడు. అందువలన భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసం వారి మొగములకు మెరుగునిచ్చు తైలము నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. చూడండి, ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి ఉదయమున ఆయన ముఖం కోసం ఎదురు చూడాలి. ఆయన ముఖం యొక్క వెలుగు కొరకు ఎదురు చూడాలి. ఆయన దయ కొరకు ప్రార్థించాలి. ఆయన గుప్పిలి వైపు మనం ఎదురు చూడాలి. ఆయన నోటి ఊపిరి కొరకు మనం ఎదురు చూడాలి. అనగా ఆత్మదేవుని కొరకు మనము ప్రార్థించాలి. అలాగ మనం ప్రార్థించి ఆయన సహాయాన్ని పొందుకుంటే చూడండి, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము ఆశీర్వదింపబడుతుంది. నీ పశువులకు గడ్డి, నీకు కూర మొక్కలు, నీకు ఆహారము. అంతేకాదు, ఆహారం తిన్న తర్వాత కొంచెం తృప్తి పొందడానికి ద్రాక్షారసం అట. అప్పట్లో కొంచెం, ఇప్పుడు మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం విస్కీ కనిపెట్టారు చూసావా? అప్పట్లో వాళ్ళు ద్రాక్షారసం దాగి తృప్తిగా నిద్రపోయేవాళ్ళు. అతిగా దాగి నోవాహు తప్పు చేసినట్టు కాదు. ద్రాక్షారసాన్ని కూడా అలా ఇస్తాడు. అంటే నువ్వు తృప్తి పడడానికి దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నీ ఆరోగ్యం నిమిత్తం ఆయన సమస్తాన్ని సమకూర్చిస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన గుప్పిలి వైపు చూడాలి. ఆయన దయ కొరకు వేడుకోవాలి. ఆయన వెలుగు కొరకు వేడుకోవాలి. ఆయన ఊపిరి కొరకు వేడుకోవాలి. అప్పుడు ప్రతి ఉదయమున నువ్వు నూతన పరచబడతావట. ప్రతి ఉదయమున నీకు ఒక నూతన అనుభవం, ప్రతి ఉదయం ఒక నూతనమైనటువంటి ఆహారం. పొద్దున్నే వెళ్ళడం, కూర్చుకోవడం, ఆ రోజుకు భుజించడం, మరలా నిద్రపోవడం ప్రశాంతంగా. తెల్లారేటప్పటికీ ఉదయం పాడమంతా ఆహారం సమృద్ధిగా సమకూర్చుకోవడం వరకే. అటు జీవితాన్ని మీరందరూ పొందుకోవాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని ప్రతి ఉదయం వినేవారిలాగా, దేవుని యొక్క ముఖాన్ని ప్రతి ఉదయం చూచేవారిలాగా, దేవుని దయ మీద ఆధారపడేవాడు, దేవుని చేతుల నుంచి లాక్కునే సింహాల్లాగా తయారవ్వద్దు. కొంతమంది ప్రార్థన చేయి, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. ఎంత ప్రార్థన చేసినా ఇయ్యడేంది దేవుడు? దేవుని శోధించే శోధకుల్లాగా తయారైపోతున్నారు.
అపవాది అట్లాంటి పని చేస్తాడు. దేవుని బిడ్డలు అలా చేయరు. దేవుని బిడ్డలు ఆయన దయ కొరకు కనిపెడతారు. ఆయన ఎప్పుడు గుప్పిలు విప్పుతాడని ఎదురు చూస్తారు. ఆయన ఎప్పుడు తన ముఖాన్ని చూపిస్తాడని ఎదురు చూస్తారు. అట్టి వారం అయితే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆయన వాటిని నూతన పరచుచున్నాడు. మనం కూడా అలా నూతనపరచబడిన వారం అవుతాం. ఈ నూతన సంవత్సరంలో అట్టి అనుభవాలతో దేవుడు మనల్ని అందరినీ నింపి మిమ్మల్ని 2 అంతలుగాను, 40 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలింపచేసి అభివృద్ధి పొందించి మీరు విత్తుటకు విత్తనమును, భుజించుటకు ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించి అన్ని విషయములలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప దేవా, ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క మేలులు మెండుగా మేము అనుభవించాలి అంటే ఇదిగో ప్రభువా, నీ దయ కొరకు కనిపెట్టుకునే వారిగా నువ్వెప్పుడు గుప్పిలు విప్పుతావా, మేమెప్పుడు ఆహారము భుజించగలమా అని నీ వైపు ఎలాగైతే దాసి కన్నులు తన యజమానురాలి తట్టును, దాసుని కన్నులు తన యజమానుని తట్టును చూచున్నట్లు ప్రభువా, నీ దయ కొరకు ఎదురు చూచేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి. అంతేకాదు నీ యొక్క వెలుగు కొరకు నిన్ను ఆశ్రయించే వారివిగా, మా అంతరంగంలోని చీకటిని పోగొట్టేటటువంటి నీ వాక్యపు వెలుగు కొరకు ఎదురు చూచేటటువంటి వారిగా మమ్మల్ని అందరినీ చేయండి. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయండి. మేము అడుగు పెట్టే ప్రతి స్థలము, మేము తాకు ప్రతి వస్తువు ఆశీర్వదించబడినట్లుగా తండ్రి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ నూతన సంవత్సరంలో మా ప్రియ సహోదరులు, ఈ ప్రియ బిడ్డలు ప్రభువా, 100 అంతల ఫలముతో ఆశీర్వదించబడి ప్రభువా నిన్ను మహిమపరచున్నట్లు నీ దయను వీరి మీద ఉంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.